మదనపల్లి బాలిక హత్య కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారి అత్యాచారం, హత్య తర్వాత పోలీసుల అదుపులో నుంచి తప్పించుకుని ఉదయానికే శవమై కనిపించాడు. కులవర్ధన్ మృతితో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. అటు మైనర్ బాలిక అంత్యక్రియలు కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానిదిన్నెపల్లిలో నిర్వహించారు. మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేసిన కేసులో నిందితుడు కులవర్ధన్ శవమై తేలాడు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శరీరంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా కులవర్ధన్ గా తేల్చారు. చిన్నారి హత్యాచార ఘటన తర్వాత మంగళవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య కులవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా తప్పించుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి తెలిపారు. గంజాయికి బానిసైన కులవర్ధన్ చిన్నారిపై ఘాతుకానికి పాల్పడ్డాడని హోంమంత్రి అనిత అన్నారు. తర్వాత మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. నిన్న మార్నింగ్ మనకి ముద్దాయి ఇంటికి వెళ్లి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్ లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమ్మిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడిని తీసుకెళ్ళడం జరిగింది. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌఎవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా కులవర్ధన్ మృతితో మదనపల్లెలో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి నినాదాలు చేశారు. చిన్నారిని చంపిన మృగానికి శిక్ష పడటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆడవాళ్ళు తిరగాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అతని వల్ల. ఇంతకు ముందు కూడా మా మీద అలాగే కొడుకులతో దాడి చేశాడు. కానీ ఇప్పుడైతే అమ్మాయి మీద చేసిన హత్యా ప్రయత్నం వల్ల వానికి సరైన శిక్ష పడిందని మేము అనుకుంటున్నాము. దీనివల్ల చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాము. ఎక్కడైనా పాత అంటే అయ్యో ఏడుకు చంపేస్తాడో ఏమో ఎట్లా అని చెప్పి బాధపడుకుంటున్నా. ఇప్పుడు ఏం భయం లేదు సార్. బాగా పోతా ఉంటాం వస్తా ఉంటాం సార్. వాడు ఏమైనా చేశాడు కూడా అట్లా చేస్తాడు కదా. ఇప్పుడు చనిపోయినాడు కాబట్టి మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. గాంధీ వెళ్ళి పెట్టుకుంటాడు అట్లా ఆడవాళ్ళు అడవి కూర్చుంటే వాళ్ళు చేస్తాడు ఏమో చేస్తాడు. ఏంటంటే అది మాట్లాడతాడు. మంచి జరిగింది. ఇలాంటి వ్యక్తి మన సంఘంలో ఉండే ఎవరికైనా కానీ చేడు పురిగే ఇలాంటి వ్యక్తి ఉండకూడదు. మా పాపకు మంచి న్యాయం జరిగిందని చెప్పి మేము మా నీగెట్టు వారి పల్లి తరఫున అందరికి కూడా కృతజ్ఞతలు.